ఇప్పించిన మందు ఇవాళ ఇస్తాను మంది. ఎంత ఎన్ని పైసలు? 1500 ఇస్తాను. మా ఫుల్ బాటిల్ ఇస్తాను. ఫుల్ బాటిల్ అయితే 1500 ఫుల్ బాటిల్ ఇస్తే నీ బిడ్డను పంపిస్తావా? కోర్లు ఇట్లా కటింగ్ బ్లేడ్తో వీకిపిస్తా. మీరెవరు? మేము నా బిడ్డ నేను పెళ్లి చేస్తాను. నా బిడ్డ లేస్తే దెబ్బలు పడతాయి. కూర్చున్న దగ్గరికి లేస్తే దెబ్బలు పడతాయి. మళ్ళీ నువ్వు నీ బిడ్డ దగ్గర ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. నా బిడ్డ వస్తా ఆగు. మంది ఇస్తాను. మందా కూర్చో తీసుకొస్తాను. మంద చాలా ఆ మంది ఇస్తాను. పైసలు ఇస్తాను. తీసుకో. మంద తీసి పెట్టుకున్నా ఆల్రెడీ. 9 తీసుకున్నా. ఫుల్ బాటిల్ తాగుతావు కదా. ఇప్పుడు దేవాలా మరి తీసుకురా. మంది జెర్సీ పావు బట్టలు వేసుకుంటాను మీ బిడ్డ. మందు పైసలు తేవాలా? ఎంత అన్నావు? 1500. 1000 రూపాయలు తీసుకో. 1000 రూపాయలు తీసుకో కాక. ఏమి చక్కగా చేయలేదు, ఏం చేయలేదు. సరే మందు ఫుల్ బాటిల్ ఇస్తాను. ఫుల్ బాటిల్ ఇస్తా 1000 రూపాయలు ఇచ్చి. సరేనా? సరే కూర్చో తీసుకో. మందు బాటిల్ అంట. మందు బాటిల్ సరే మందు బాటిల్ ఇస్తాను. నా బిడ్డ మేడం మాట్లాడుతా అంట. నీ బిడ్డను కానా? కానా? అవునా కానా? కాదు. నీ బిడ్డను నువ్వు గుర్తుపడతావా? కూర్చో. మేడం మాట్లాడుతున్నట్ట కూర్చో. ఏం చేస్తావు? కంపెనీలో పనిచేస్తాను. ఏం కంపెనీలో పని చేస్తావు? వేరే పని చేస్తావు. నీకు పోలీస్ స్టేషన్ తెలిసి ఎట్లుంటుందో తెలియదు. చూస్తావు ఒకసారి? లేదు. అది ఈమెవరు? నా బిడ్డ కాదు. ఈమెవరు? పోలీస్ స్టేషన్ తెలుసా? తెలియదు. చూస్తావు ఒకసారి? నేను తప్పు చేసిన. నా బిడ్డ కోసం వచ్చింది. నీ బిడ్డ వీడికి ఎందుకు తోలుకొచ్చినావు? లే ఆయన తీసుకొచ్చిందా? ఏడా ఎందుకు తీసుకొచ్చిండు ఆయన? లేదు ఇట్లా మాట్లాడి కానీ తీసుకొచ్చింది. మాట్లాడి నీకు పంపిస్తావా? అంటే ఇట్లా పైసలు ఇస్తాడు. మంది ఇప్పిస్తాడు. ఇప్పించిన మందు ఇవాళ ఇస్తాడు. మంది ఎంత ఎన్ని పైసలు? 1500 ఇస్తాడు. మా ఫుల్ బాటిల్ ఇస్తాడు. ఫుల్ బాటిల్ అయితే 1500 ఫుల్ బాటిల్ ఇస్తే నీ బిడ్డను పంపిస్తావా? నీ బిడ్డకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. మీరు ఎవరు? నా బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ నువ్వు తీసుకొచ్చినావు మేము తీసుకొచ్చినామా? లేదు మీరు ఎట్లా మాట్లాడు గట్టిగా. సరే కాదు నీ బిడ్డకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది మరి చేద్దామా? నా బిడ్డ మీరు చేస్తారు. చేయరా? లేదు. ఎందుకు చేయవు? అంటే మీ ఇట్లా ఎందుకు చేయవు నీ బిడ్డకు పెళ్ళి? చేసా.
ఎప్పుడు మీరెవరు నేను చేస్తా చెప్పినా కదా పోలీస్ మీరు ఎందుకని తీసుకొచ్చారు కూర్చుంటావు స్టేషన్ లో లేదు స్టేషన్ కోదామా లేదు కోర్లు ఇట్లా కటింగ్ బ్లేడ్ తో వీకిపిస్తా మీరెవరు మేము నా బిడ్డ నేను పెళ్లి చేస్తాను నా బిడ్డ లేస్తే దెబ్బలు పడతాయి కూర్చున్న దగ్గరికి లేస్తే దెబ్బలు పడతాయి బయట పోలీసు వాళ్ళు ఉన్నారు విలువలా లేదు చేసావు నీ బిడ్డకు పెళ్లి చేయవా చేస్తానని అంటే మీరు నా బిడ్డ పెళ్లి నేను చేస్తాను మీరు నీ బిడ్డ పెళ్లి నువ్వే చేయి ఏం చేస్తారు నా బిడ్డ ఆడబిడ్డలు విలువ వస్తుందా అదే నా బిడ్డ మీరు తీసుకొని మీరు ఎట్లా మీరు ఎవరు మీరు దబాయిస్తారా నేను బయట చెప్తాను మరి అట్లా ఏమని అట్లా చేయదు అట్లా ఏమని చెప్తావు ఇలా అంటే నా బిడ్డ మీరు తీసుకొచ్చి మీరు నా బిడ్డ నేను పెళ్ళి చేస్తాను మీరు దబాయిస్తారు అట్లా ఏంది వీళ్ళు ఆగమాగంగా ఉండేడు మంది ఆగింది ఆయన తాగున్నాడు ఆల్రెడీ నీ బిడ్డకు పెళ్లి చేసా చేయవా అంటే నేను చేస్తా పెళ్ళి అదే ఎప్పుడు అంటే నా నచ్చిన చెప్పడం తప్పు కాదా మానవ దగ్గర తోలియడం తప్పు కాదా అంటే మందు ఇప్పిస్తాను అంటే మంది ఇప్పిస్తాను పంపిస్తావా మంది ఇప్పిస్తా పంపిస్తావా మంది ఇప్పిస్తే పంపిస్తావా పంపించాను అట్లా ఎందుకు పంపించినావు వీడికి అంటే ఇట్లా ఎందుకు పంపించినావు ఎందుకు పంపించినావు వీడికి అంటే ఇట్లా మాట్లాడంటే ఏం మాట్లాడాలి అంటే తెచ్చిన అబ్బాయి ఇకరా అరు ఇకరా ఈయన నువ్వు ఎప్పుడైనా చూసినావా చూసినా ఎప్పుడు అంటే బయట మామూలుగా తెలుసు కదా ఏదో తెలుసు ఏదో తెలుసు ఈయన నీకు నాకు అంటే వైన్ షాప్ లో కూర్చున్నాం కదా ఏమన్నా వైన్ షాప్ ఆయనంత ఆయన అడిగినా నువ్వంతా నువ్వు అడిగినా ఇది మనోడు ఉంది ఆవిడ చూపిస్తే నార్మల్ గా మాట్లాడిన ఇట్లా అమ్మాయిలు దొరుకుతారా నైట్ అంటారా గంట అన్నారా ఎట్లా మాట్లాడండి డీలు 2 గంటలు అంట 2 గంటలు 2 గంటలకి ఓ ఫుల్ బాటిల్ 1500 అన్నాడు ఎవ్వను అంటే వాళ్ళు ఎమ్మడి పంపిస్తావా అంటే మామూలు దౌడ వాళ్ళుతారు నీది ఏ సొంత బిడ్డనేనా నీకు వెనకైనా ఎత్తుకొచ్చుకున్నావా సొంత బిడ్డ పిలువా పిల్లని ఇక్కడ నీ బిడ్డకు పెళ్లి చేయకపోవాలి ఇప్పుడు నిన్ను జైల్లో కూర్చోబెడతా నేను అర్థమవుతుందా పోలీస్ స్టేషన్ దెబ్బలు ఎట్లుంటాయి నీకు తెలియదు నాటకాలు అవుతున్నావా నీకు వీడికి ఎందుకు తోలిచ్చినావు నీ బిడ్డని అంటే సొంత ఊరికైనా ఎందుకు వచ్చినావు వీడికి అంటే ఇట్లా సెక్యూరిటీ గార్డు పని చేస్తాను నేను ఇప్పుడు చేసిన వీడా చేస్తున్నా ఇక్కడ పక్కనే వేరే చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నావా చేస్తున్నా మరి నీ బిడ్డని ఈ పనికి ఎందుకు తెలుసు లేదు చేస్తా అంటే ఇట్లా మామూలుగా మామూలుగా అంటే తౌడలు వాళ్ళది తెలిసినా కాబట్టి ఎవడు తెలిసిన నీకు పక్కన ఎవడు తెలుసు నీకు ఆడపిల్ల గారు తెలుసా అంటే మామూలు నార్మల్ మామూలుగా అంటే గొంత విసుకు చంపేస్తా పాలతో పడుకో అంటే నేను వాకింగ్ డ్యూటీ చేస్తాను కదా ఇట్లా పరిచయం అయింది అట్లా మాట్లాడుతుండే సొంత ఊరికే ఎందుకు సొంత ఊరికే నేను ఎందుకు ఎలా కొట్టిరు నేను కొట్టలేరా సొంతూరులో మీ సొంతూరులో నాకు చుట్టాలు ఉన్నారు విలువల మరి ఆడికని సొంతూరులో మా చుట్టాలు ఉన్నారు మీ సొంతూరులో నా చుట్టాలు ఉన్నారు విలువల మీ సొంతూరులో పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా నాకు తెలుసు విలువల తెలియదు ఇప్పుడు నీ బిడ్డకు పెళ్లి చేస్తావా చేయవా అంటే చేస్తా మంచి అబ్బాయి చేస్తాను మంచి అబ్బాయి దొరికితే చేస్తావు ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డ వచ్చినాక చెయ్యని ఏదైనా నాటకాలు చేస్తాం మంచి అబ్బాయి దొరికితే చేస్తాం దౌడ వాళ్ళ ఫాల్తు పడుకో ఏందిరా పోరి నీ ఎడ్డి ముఖం దాన్ని చేసి ఏం పని చేస్తున్నావు రా ఎన్ని రోజులు చేస్తున్నావు ఇట్లా ఎన్ని రోజులు చేస్తున్నావు నీ బిడ్డతో ఇట్లా నేనేం చేయలేదు మంచిగా ఉన్నా నువ్వు నిజం చెప్తావా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలా పోలీస్ జీప్ ఫోన్ చేయి పోలీస్ జీప్ వస్తుంది చెయ్యి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి పోలీస్ వ్యాన్ తీసుకొని రమ్మని మరి నీ బిడ్డను ఎందుకు చేసినావు ఎన్ని రోజులు చేస్తున్నావు ఇట్లా ఎన్ని రోజులు చేస్తున్నావు నీ బిడ్డని ఇంకా చెప్పండి నాటకాలు పడుతున్నా మన దగ్గర మళ్ళీ తప్పేం చేయలేదు మళ్ళీ ఏం చెప్పండి చేయని అలా బిడ్డను వీళ్ళు ఇద్దరు కలిపి పోలీస్ స్టేషన్లో ఇక్కడ కూర్చో అలా బిడ్డను వీళ్ళు ఇక్కడ
ఈయననేనా మీ డాడీ? మా డాడీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా? చాలా సంవత్సరాల నుంచి ఎవరు చెప్పిన మీ డాడీ ఇట్లా చేస్తానే ఆమె నీ బిడ్డనే కాదా? బిడ్డనే. పెళ్లి చేసావా చేయవా? చేస్తాను. ఎప్పుడు చేస్తాను. ఎప్పుడు చేస్తాను తర్వాత చేస్తాను. ఎప్పుడు కొట్టినాక దౌడ వలుగుతుంది. ఎప్పుడు ఎప్పుడు చెప్తావా చెప్పవా? మేము ఒక సంబంధం చూసినాం ఆ పిల్లగానికి. ఆయన అన్నం పిలువు ఇక్కడ కదా అన్న. అరే ఈయన నాకు తెలుసు. ఈయన నువ్వే కదా అంత చేపించిన అంతా. ఆయన ఏం లేవు ఇక్కడ అన్నా. ఆయన ఆ పిల్ల అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. నువ్వే అంతే లేదు. నోరెత్తిన ఒక సంపేస్తా తెలిసినా లేదు. నువ్వే చేస్తున్నావు అంత లేదు. ఆయన చేస్తలేడు. ఇప్పుడు వీడికని పోయినా అనుకో పోలీస్ స్టేషన్ తీసుకుపోతే చేస్తాము. నా బిడ్డ పని నేను చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తావు? పోలీసులకు ఫోన్ చేయాలా? ఆగు జిప్పు తీసుకొని వచ్చి నిన్ను నీ బిడ్డనే మరి అడుగు. ఆగు అక్కడ నిలబడి ఫస్ట్ అక్కడ నిలబడి ఆడికి జరిగిన అనుకో కొడతా. జరుగుతే కొడతా. జరిగితే కొడతా. ఇప్పుడు నువ్వు వాడికి జరిగితే కొడతా. ఇప్పుడు ఈయన మాకు తెలుసు. ఈయన మీ పిల్లని పెళ్లి చేసుకుంటా అన్నాడు. మొత్తం నేను మాట్లాడితే కొడతా. నీకు ఇష్టమేనా అయినంటే? చేసుకుంటావు పెళ్ళి? నువ్వు చేసుకుంటావు కదన్నా? చేసుకుంటా. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయి. లేదు అంటే నేను పోలీస్ స్టేషన్లో ఎప్పుడు 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 చేస్తావు? ఎప్పుడు అంటే పెళ్లి చేస్తాం. ఎప్పుడు చేసావు చేయవా? నేను చేసుకోవడం ఇష్టమేనా నీకు? ఇష్టమేనా? నువ్వు ఇష్టమే అన్నాడు మీ డాడీ. ఒప్పుకుండు కదా? ఆయన చేసుకుంటావు కదా అన్న. ఒకవేళ ఈడేమన్నా నాటకాలు పట్టడానికి నాకు ఫోన్ చేయి. స్టేషన్లో కూర్చోటి కుక్కను కొట్టినట్టు కొట్టిపిస్తుంది. అర్థమవుతుందా? నాటకాలు పడుతున్నావు. అరే పిల్ల జీవితంతో ఏమనుకుంటున్నావు నువ్వు? ఎప్పుడు అన్న నువ్వు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? నెక్స్ట్ మంత్ అయినా ఓకే మేడం. లేదంటే 2 వారాల తర్వాత అయినా ఓకే. ఓకేనా? అప్పటిదాకా ఆ పిల్లని మీ ఇంట్లో ఉంచుకో. ఉంచుకుంటాను. వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఆ పిల్లని తీసుకురావాలా? నేను కొడతా. నేను నీకేమైనా పైసలు కావాలి, ఏమైనా తిండికి ఏమైనా పైసలు కావాలంటే నువ్వు మా వీడికి వచ్చి అడుగు. ఏం అవసరం లేదు. నువ్వు చేసుడే నీ వాచ్మెన్ డ్యూటీ నువ్వే ఉంచుకో. ఆ పిల్ల ఆయన ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. నీకేమైనా తిండికి పైసలు కావాలన్నా ఏం కావాలన్నా నువ్వు నన్ను అడుగు. లేకపోతే వీడికి తెలుసు కదా, వీడికి వచ్చి అడుగు. మళ్ళీ నువ్వు నీ బిడ్డ దగ్గర పక్కరా నాటకాలు ఆడుతున్నావా? నువ్వు రూబాబు చూపిస్తున్నావు. ఎప్పుడు పెళ్లి చేస్తాం. అయితే ఎప్పుడు నీ ఊరోళ్ళని పిలిపి నాడు నీ ఊర్లో మొత్తం వలగొడతా. నీ నాటకాలు ఆడుతావు. ఊర్లో అన్నట్టు దౌడలు వలుగుతా అని చెప్పినా. నీ బిడ్డ దగ్గర ఇప్పటి నుంచి నువ్వు తాగి కానీ మళ్ళీ గలీజ్ పని మంచితనాన్ని పోతావో అన్న. మంచితనాన్ని వస్తే రాని తాగి లేకపోతే మళ్ళీ గలీజ్ పని చేయడానికి పోయినావు అనుకో, చెప్పినా అనుకో మొత్తం కాల్చేతులు నిలబడతాయి. నువ్వు చేయకు, మేము చేస్తాం. నువ్వు నీ బిడ్డ దగ్గరికి పని చేయమని అంటే బలపడతా. నువ్వు మళ్ళీ ఈయనను కాదని నువ్వు ఇంకొకరి దగ్గరికి అంటే ఈయన పెళ్లి చేసుకున్న దగ్గర ఈయనతోనే ఉండాలి. ఈయనతో కాదని నువ్వు వేరే వాళ్ళతో పోయినావు అనుకో కేసు వేస్తాను నేను మీ నాయన మీద. అర్థమవుతుందా? ఆయన అంటే ఇష్టమే కదా? ఇట్లా ఇష్టమే కదా? ఈయన అంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే కదా? ఉంటవే కదా? మీ నాయన మంచోడు కాదు, ఇట్లా చేసుడు తప్పు. అర్థమవుతుందా? నువ్వు ఆయనను పెళ్లి చేసుకో. పోయి ఆయన ఇంట్లోనే ఉండు. నీకేమైనా బాధ ఉంటే మాకు ఫోన్ చేయి, మేము వస్తాం. మళ్ళీ మీ నాయన ఇట్లా చెప్పినాక మీ నాయన స్టేషన్లో వేస్తా. నువ్వు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటూ ఇదే పని చేసుకుంటున్నావు అనుకో, నేను మీ ఇద్దరిని స్టేషన్లో కూర్చోబెడతా. సరేనా? ఈయన ఏడుంటాడో చూడు. మొత్తం ఉప్పలు అంటారు కాబట్టి మీ ఇంటి సైడే మొత్తం చూడు. ఎంక్వైరీ చేయి. ఆ పిల్ల ఉండడు సేఫా కాదో చూడు. అర్థమవుతుందా? నువ్వు ఈ పిల్లని తీసుకో ఏమైనా నాటకాలు పడ్డావు అనుకో నిన్ను కూర్చోబెడతా. ఏమంటున్నా? ఏం లేదు మేడం. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. చేసుకుంటావు కదా పక్క పెళ్ళి? చేసుకుంటా మేడం.
అర్థమవుతుందా? నువ్వు మీ నాయనతోని అసలు మీ నాయన మాట వినకు నువ్వు. సరే. మీ నాయన గలీజోడు. సరే. ఆడ కూర్చొని ఫస్ట్ ఆడ కూర్చొని మనం ఇక్కడ రా, నువ్వు ఈడ కూర్చోడా ఆడ కూర్చోండి అమ్మ. మరి ఒకసారి అలుగురోళ్ళకి ఇట్లా ఫోన్ చేద్దాం. ఊరలు కొట్టేలా కొట్టిరు, అలా చుట్టాలు ఇట్లా ఎవరైనా ఉంటారు కదా, కొట్టేలా కొట్టిరు. ఎవరు చేస్తారు చెప్పు? అవునా? మరి చెప్పండి, ఊరోళ్ళు మీ చుట్టాలు ఎవరైనా మాట్లాడతారా అమ్మ మీతో? మాట్లాడతారా? కొట్టారా అని ఏం మాట్లాడతారు? ఇంకా పిల్లకి వెనక ముందు అవ్వలేరు. ఈడ అది చూసుకొని నాటకాలు తింటారు, పిచ్చి పాడుకోవు. నోరు ఎత్తితే సంపొందబడతా నేను. అన్న ఫస్ట్ ఈయన పెళ్ళికి ఒప్పుకొని వదిలేసేయి. అమ్మాయి ఒప్పుకుంది, ఎన్ని వారాల్లో పెళ్లి చేసుకోవడం నీ ఇష్టం. ఎన్ని వారాలు చేసుకోవడం, ఎక్కువ వారాలు కూడా ఇవ్వకు. మ్యాక్సిమం ఈ శుక్రవారం పెళ్ళి లాస్ట్ అనుకుంటా కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే. చూసి ఏదన్నా పంతుల దగ్గర చూసి ఫస్ట్ పెళ్లి చేసుకున్నా. మళ్ళీ 3 గీడాలు వచ్చినాయి అనుకో బాగోదు. పెళ్లి చేసుకున్న తర్వాత డీగెల్గా ఏమన్నా ఉంటే నేను కొట్లాడతా. వాడు వచ్చింది అనుకో కుక్కని కొట్టి పంపి. మంచితనం వచ్చి బిడ్డ దగ్గర ఉంటా అంటే ఉంచుకో. లేదు తాగొచ్చి మళ్ళీ ఇలాంటి పత్తిత్త పంట పెట్టింది అనుకో ఆయన కుసపెడతాం జైల్లో. నువ్వు ఇలాంటి గలీజ్ పనులు నీ బిడ్డకు చెప్పిన అనుకో నీ కాళ్ళు నరికేస్తా నేను. అర్థమవుతుందా? సో చూసారు కదా గైస్, వాళ్ళకు నేను కొంచెం మాకు తెలిసిన పంతులు కూడా ఉన్నాడు. ఎప్పుడు మ్యారేజో ఏదో ఇప్పటికి ఈడ పిలిచి 2 దండలు వేసి మార్చవచ్చు కూడా, ఎందుకు జీవితాలు కాబట్టి. పంతులుండు ఎప్పుడు చేయాలో అడిగి చూస్తా. ఒకవేళ మంచిగా ఉంది రోజులంటే మ్యాక్సిమం 1 వీక్లో మేము వాళ్ళకి చిన్న గుడిలోనన్నా మ్యారేజ్ చేయడానికి చూస్తాము. ఇంకొకటి ఏంటంటే మేము అమ్మాయి లైఫ్ కోసం ఆలోచిస్తాం. నా దగ్గరకు ఒక కేసు వచ్చిందంటే నేను అది ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఉప్పల్. నేను అమ్మాయి కోసం ఇంత రిస్క్ ఎందుకు చేసిందంటే ఉప్పల్లో నాకు తెలిసిన వాళ్ళందరూ ఉప్పల్లో ఉన్నారు, నా రిలేటివ్స్ కూడా ఉప్పల్లో ఉన్నారు కాబట్టి, మా టీమ్మేట్స్ కూడా ఉన్నారు. ఒకవేళ పుసుకుని ఏదన్నా అయినా నాకు దగ్గర ఉంటుంది అట్లా అని చెప్పి నేను ఇంత రిస్క్ చేసిన. సో ఇలాంటి తండ్రి ఉంటే ఫస్ట్ మీ లైఫ్లోకి వాడిని బయటకు నూకేయండి. వాడే పిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసిండు. వీని చెప్పుతోని కాదు, దేంట్లో పెట్టి కొట్టినా. సో ఇంకేమైనా మీకు లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఒకవేళ నేను మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి నాతో సాల్వ్ అవుతుంది, నేను చేయగలుగుతా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, పక్క కాంటాక్ట్ కండి. అండ్ కొన్ని ఫేక్ ఐడీలు ఉంటాయి, నమ్మకండి. నా ఇన్స్టాగ్రామ్ కానీ నా యూట్యూబ్ కానీ, నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ పైన వేస్తా చూడండి. నా నంబర్ నేను పర్టికులర్గా నా నంబర్ 7780352539. ఇది నా నంబర్. ఈ నంబర్ నుంచి వస్తేనే మీరు ఫోన్ మాట్లాడండి. వేరే నంబర్ నుంచి ఏది వచ్చినా కాల్ ఎత్తకండి, ఓకేనా? సో నా పేరు మీద ఫేక్ ఐడీలు ఉంటే కొంచెం చూసుకొని అమౌంట్ అస్సలు వేయకండి. నన్ను చూసేదాకా ఒకవేళ ఏమైనా వేయాలంటే, ఒకవేళ దూరం కేసులు అయితే ఆంధ్ర అక్కడ సైడ్ అయితే మేము ట్రావెలింగ్కి అమౌంట్ తీసుకుంటాము. ఆ ట్రావెలింగ్ అమౌంట్ రూపాయి అయినా సరే నన్ను చూసేదాకా వేయకండి, ఓకేనా? సో మీకు ఏ ప్రాబ్లం అయినా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే కాల్ చేయండి.